ఓం శాంతి. మురళీ డేట్ 27/7/2025. అవ్యక్త బాబ్ దాదా రివైజ్ కోర్స్ 14/3/2006. ఈరోజు బాబా చెప్తున్నారు, హోలీ రోజు పవిత్రులైన పిల్లల్ని బాబా చూస్తున్నారు. అందరి నుదుటి పైన భాగ్య నక్షత్రం మెరుస్తున్నట్టు కనపడుతుంది బాబాకు. భాగ్యవంతులైన పిల్లలు సంగమయుగంలో పవిత్రత వ్రతాన్ని పాటించారు. బాబా పిల్లలున్నంత పవిత్రంగా ధర్మాత్మలు మహాత్మలు కూడా ఉండరు. దేహము పవిత్రంగా, ఆత్మ పవిత్రంగా ఉంటుంది మనం దేవాత్మలుగా ఉన్నప్పుడు. డబల్ పవిత్రత, డబల్ కిరీటం. ఈ డబల్ పవిత్రత, డబల్ కిరీటం ఎవ్వరికీ లభించదు. మరి మీ స్వరూపాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. శరీరము పవిత్రమైంది, ఆత్మ పవిత్రమైనది. రెండు కిరీటాలకు అధికారిగా మీ స్వరూపం ఒక్కసారి మీ ఎదురుగా తెచ్చుకొని అనుభూతి చెయ్యండి. ఈ జీవితం చాలా విలువైనటువంటిది. బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితంలో ఉన్న ఒక్కొక్క విశేషత, ఒక్కొక్క కర్మలకు స్మృతి చిహ్నంగా ప్రపంచంలోని వారు పండగ రూపకంగా జరుపుకుంటున్నారు. అంత విశేషమైనటువంటి బ్రాహ్మణ జీవితం ఇది. ఇప్పుడు మనం యోగ అగ్నిలో పాత సంస్కార స్వభావాలని భస్మం చెయ్యాలి. పాత సంస్కారాలు ఏ రోజైతే భస్మమవుతాయో అప్పుడే పరమాత్మ సాంగత్య ప్రభావం పడుతుంది. పరమాత్మ కలయిక యొక్క అనుభూతి పొందగలుగుతాము. ఎంత విలువైన జీవితం! ఒక్కొక్క అడుగుకి ఉత్సవ రూపంలో జరుపుతూ ఉన్నారు. సంతోషమే మన జీవితంలో విశేష ఖజానా. ఈ ఖజానా బాబా మనందరికీ బహుమతిగా ఇచ్చారు. అందుకే ఏం జరిగినా బ్రాహ్మణ జీవితంలో సంతోషము, ఉత్సాహము, ఉల్లాసం పోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషమే చూడాలి అని బాబ్దాదా కోరిక. ఎందుకంటే మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అదృష్టవంతులకి సంతోషం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? సంతోషంగా ఉండండి. సేవలో అయినా, స్వ ఉన్నతిలో అయినా సఫలత లభించాలి అంటే స్వయం సంతుష్టంగా ఉండండి. ఎవరి సేవ చేస్తున్నామో వారికి సంతుష్టత యొక్క అనుభూతి కలగాలి. సఫలత పొందాలి అంటే బంగారపు తాళం చెవి. ఒక్కటేమో సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరిస్తే సఫలత. రెండవది సేవలో అయినా, స్వ ఉన్నతిలో అయినా సఫలత పొందాలి అంటే మన నడవడిక, ముఖములో, సంబంధ సంపర్కంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిర్మల వాణి ఉండాలి. అప్పుడే మనం మన జీవితంలో సఫలతని పొందగలుగుతాము. సఫలత తక్కువవ్వటానికి కారణమేంటి? నేను అన్న అభిమానం.
ఒక్కటి నేను అనేది దేహి అభిమానిగా కూడా నేను అంటాం. రెండు దేహ అభిమానంలోకొచ్చి నేనంటాం. నేనేది చెప్తే ఏది చేస్తే అదే కరెక్ట్. నేను బాగా తెలివైన వారిని. ఇది కూడా హద్దు యొక్క నేను. మూడవది, ఎవరైనా దుఃఖంలో ఉన్నా కూడా నేను అన్నదొస్తుంది. నేను దీన్ని చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేను వినలేను, నేను ఇక్కడ ఇమడలేను. ఈ మూడు రకాల నేను. బ్రహ్మా బాబా జగదాంబ నెంబర్ 1లో వెళ్ళారు అంటే అసలు జగదాంబ జీవితంలో నేను అన్న అభిమానం లేనే లేదు. బ్రహ్మా బాబా కూడా ఎప్పుడు నేను సలహా ఇస్తున్నా అల్లా. బాబా 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 చేయిస్తున్నారు అన్నారు. అలానే మన జీవితంలో కూడా అభిమానం తొలగించాలి, బాబా బాబా అనాలి. మనమందరం పూర్వజులం, పూజ్యులం, ఈ వృక్షానికి కాండం వంటి వారిమే. మన దృష్టి అనే పిచికారి ద్వారా సుఖం అనే రంగు చల్లండి, శాంతి అనే రంగు చల్లండి, ప్రేమ అనే రంగు చల్లండి, ఆనందం అనే రంగు చల్లండి. ఎందుకంటే మనం పరమాత్మ సాంగత్యం యొక్క రంగులో ఉన్నాం. మన దృష్టి ద్వారానే ఇతరులకి అనుభూతి చేయించాలి. హోలీ రోజు రంగు చల్లుతారు కదా, దృష్టితో చల్లండి. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం యొక్క రంగు అని చెప్తున్నారు బాబా. ఈ రోజటి మధుర మహావాక్యాలు పరమాత్మ మిలనపు అనుభూతి కోసం నెగటివ్ రూపంలోని నేను అన్న భావనను కాల్చి హోలీని జరుపుకోండి. పరమాత్మ మిలనపు అనుభూతి కోసం నెగటివ్ రూపంలోని నేను అన్న భావనను కాల్చే హోలీని జరుపుకోండి. దృష్టి అనే పిచకారి ద్వారా సర్వాత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అనే రంగుని వెయ్యండి. ఈరోజు అతి పవిత్రులైన బాబా తన పవిత్రులైన పిల్లల్ని కలుసుకుంటున్నారు. నలువైపులా ఉన్న పవిత్రులైన పిల్లలు దూరంలో ఉన్నా కానీ సమీపంగా ఉన్నారు. బాప్ దాదా ఇటువంటి హోలీ రోజున మహాపవిత్రులైన పిల్లల మస్తకంపై మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇటువంటి మహాపవిత్రులుగా మొత్తం కల్పంలో ఇంకా ఎవరూ అవ్వరు. ఈ సంగమ యుగంలో పవిత్రత వ్రతాన్ని తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబలు పవిత్రులు. శరీరం కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. మొత్తం కల్పమంతా తిరిగి చూడండి. ఎంతమంది మహాత్ములు వచ్చినా కానీ శరీరం కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉండే ఇటువంటి పవిత్రులుగా ధర్మాత్మలు అవలేదు, మహాత్మలు అవలేదు. ఇటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటే బాప్ దాదాకు గర్వంగా ఉంటుంది. వాహ్, నా మహాపవిత్రులైన పిల్లలు వాహ్ అంటారు.
డబలు పవిత్రులుగా, డబలు కిరీటదారులుగా కూడా ఎవరూ అవ్వరు. డబలు కిరీటదారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబలు పవిత్రమైన డబలు కిరీటదారి స్వరూపం ఎదురుగా వస్తుంది కదా. అందువలన ఈ సంగమ యుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారయ్యిందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నాన్నే ప్రపంచంలోని వారు ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నారు. ఈ రోజు కూడా మీరందరూ స్నేహం అనే విమానంలో హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. మీరందరూ మీ జీవితంలో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యాన్ని ప్రపంచంలోని వారు స్థూల రూపాన్నిచ్చారు. ఎందుకంటే దేహ అభిమానం ఉంది కదా. మీరు ఆత్మ అభిమానులు, ఆధ్యాత్మిక జీవితం కలవారు. వారు దేహ అభిమానం కలవారు కనుక అన్నింటికీ స్థూల రూపాన్ని తీసుకున్నారు. మీరు యోగ అగ్ని ద్వారా మీ పాత సంస్కార స్వభావాలను భస్మం చేసుకున్నారు, కాల్చేశారు. ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకపోతే పరమాత్మ సాంగత్యపు ప్రభావం పడదు. పరమాత్మ మిలనపు అనుభవాన్ని చేసుకోలేరు. మరి మీ జీవితానికి ఎంత విలువ ఉంది అంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. ఎందుకని? మీరు మొత్తం సంగమయుగమంతా ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన జీవితాన్ని తయారు చేసుకున్నారు. మీ జీవితం యొక్క స్మృతి చిహ్నం ఒక్క రోజు యొక్క ఉత్సవంగా జరుపుకుంటారు. మరి అందరిది ఇటువంటి సదా ఉత్సాహం, ఉల్లాసం, సంతోషమున్న జీవితమే కదా. సదానా లేక అప్పుడప్పుడా? సదా ఉత్సాహం ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? మేము సదా ఉత్సాహంలో ఉంటాము, సంతోషంలో ఉంటాము. సంతోషం మా జీవితానికి విశేషంగా పరమాత్మ ఇచ్చిన బహుమతి. ఏం జరిగినా కాని బ్రాహ్మణ జీవితంలోని సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం పోవు అని అటువంటి అనుభవం ఎవరికైతే ఉందో వారు చేతులెత్తండి. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి ముఖాన్ని సంతోషమయంగా చూడాలి అనుకుంటారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా మరెవరూ అవ్వలేరు, అవ్వలేదు, అవ్వలేరు. భిన్న భిన్న వర్గాల వారు కూర్చొని ఉన్నారు. మరి అటువంటి అనుభవీ మూర్తులుగా అయ్యేందుకు స్వయం కోసం ఏదైనా ప్లాన్ని తయారు చేశారా? ఈరోజు ఫలానా ఫలానా వర్గాల వారు వచ్చారు అని బాప్ దాదా సంతోషిస్తున్నారు.
స్వాగతం. వచ్చినందుకు అభినందనలు. సేవ చేసే ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి, కానీ ముందుగా స్వయం కోసం ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాల వారు ఒకరిని మించి మరొకరు చాలా మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తారు అన్నది బాప్ దాదా చూశారు. అలాగే స్వ ఉన్నతి కోసం ప్లాన్ తయారు చెయ్యటం చాలా అవసరం. ప్రతి వర్గం వారు స్వ ఉన్నతికి చెందిన ప్రాక్టికల్ ప్లాన్ ని తయారు చెయ్యాలి మరియు నెంబర్ని తీసుకోవాలి అని బాప్ దాదా కోరుకుంటారు. సంఘటనలో అందరూ కలుస్తారు కదా. విదేశీయులు, భారతవాసులు అందరూ మీటింగ్ పెట్టుకుంటారు, ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆ విషయంలో బాప్ దాదా సంతోషిస్తారు. కానీ ఎలా అయితే ఉల్లాస ఉత్సాహాలతో సంఘటిత రూపంలో సేవా ప్లాన్లను తయారు చేసుకుంటారో, అలాగే అంతే ఉల్లాస ఉత్సాహాలతో స్వ ఉన్నతి యొక్క నెంబర్ను ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టి తయారు చేసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గం వారు స్వ ఉన్నతి గురించి ప్లాన్ ని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు అన్న దానిని బాప్ దాదా వినాలి అనుకుంటున్నారు. ఏ ఏ వర్గాల వారైతే వచ్చారో వారందరూ చేతులెత్తండి. అచ్చ, ఇంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు, 5-6 వర్గాల వారు వచ్చారు అని విన్నాము. చాలా మంచిది, మంచిగా వచ్చారు. ఇప్పుడు చివరి టర్ను 1 మిగిలి ఉంది. బాప్ దాదా అయితే ఎప్పుడో హోంవర్క్ ని ఇచ్చేశారు. బాప్ దాదా ప్రతిరోజు రిజల్ట్ ను చూస్తారు. బాప్ దాదా చివరి టర్నులో లెక్క తీసుకుంటారు అని మీరనుకుంటున్నారు, కానీ బాప్ దాదా ప్రతిరోజు చూస్తారు. ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులున్నాయి. ఈ 15 రోజుల్లో ప్రతి వర్గం వారికి, ఇక్కడకు వచ్చిన వారికి, ఇక్కడ రాకుండా ఉన్న వర్గాల వారికి, నిమిత్తమైన వారందరికీ బాప్ దాదా ఈ సూచనని ఇస్తున్నారు. ప్రతి వర్గం వారు తమ స్వ ఉన్నతి కోసం ఏదో ఒక ప్లాన్ ని తయారు చేసుకోండి. ఏదైనా విశేష శక్తి స్వరూపులుగా అయ్యేందుకు, లేక విశేషంగా ఏదైనా గుణానికి చెందిన గుణమూర్తులుగా అయ్యేందుకు, లేక విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక లైట్ మైట్ ను ఇచ్చేందుకు ప్రతి వర్గం వారు పరస్పరంలో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి. వర్గంలో ఎవరైతే సభ్యులుగా అయ్యారో సభ్యులుగా అయ్యి చాలా మంచి పని చేశారు. కానీ ప్రతి సభ్యుడు నెంబర్ 1 గా అవ్వాలి. ఫలానా వర్గంలోని సభ్యుడు అని పేరు నమోదు కావటం కాదు, ఫలానా వర్గంలో స్వ ఉన్నతి తీసుకున్న సభ్యుడు అని అనాలి. ఇది వీలవుతుందా? వర్గానికి నిమిత్తమైన నిమిత్తులు లేచి నిలబడండి. విదేశంలో కూడా 4-5 నిమిత్తంగా అయ్యారు. వారు కూడా లేచి నిలబడండి. బాప్ దాదాకు
వీరందరూ చాలా శక్తిశాలి మూర్తులుగా అనిపిస్తారు. చాలా మంచి మూర్తులు. ఈ 15 రోజుల్లో ఏదైనా చేసి చూపిస్తాము అని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, వీలవుతుందా? పూర్తిగా పురుషార్థం చేస్తాము అని చెప్పారు. మిగతా వారు చెప్పండి, ఏంటి వీలవుతుందా? వారి గురించి ఎంక్వైరీ చేశారా? అడ్మినిస్ట్రేషన్ వింగు వారు ఎప్పుడు కోప్పడము అన్న విషయంలో ప్లాన్ తయారు చేశాము అని బాబాకు చెప్పారు. వారి గురించి ఎంక్వైరీ చేశారా? టీచర్లు 15 రోజుల్లో ఎంక్వైరీ చేసి రిజల్ట్ తెలపగలము అన్న ధైర్యం పెట్టుకుంటారు. విదేశీయులైతే చేస్తామని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? వీలవుతుందా? భారతదేశంలోని వారు చెప్పండి, వీలవుతుందా? మీ అందరి ముఖాలను చూస్తూ ఉంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది అని బాప్ దాదాకు అనిపిస్తుంది. కానీ ఈ 15 రోజులైనా కూడా అటెన్షన్ పెట్టుకుని పురుషార్థం చేసినట్లయితే ఈ అభ్యాసం ముందు ముందు కూడా పనికొస్తుంది. ఏదైనా గుణం విషయంలో, ఏదైనా శక్తి రూపం విషయంలో లక్ష్యం తీసుకోవాలి. ఇప్పుడు ఇటువంటి మీటింగ్ చెయ్యాలి. ఇందులో బాప్ దాదా నెంబర్ ఇస్తారు. స్వసేవలో ఎవరెవరు నెంబర్ 1 వర్గం వారు అన్నది బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్లాన్స్ అయితే చాలా మంచి మంచివి తయారు చేస్తూ ఉంటారు అన్న దానిని బాప్ దాదా చూశారు. కానీ సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండు ఒకవేళ తోడుగా లేనట్లయితే సేవా ప్లాన్లో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు. కనుక సమయ సమీపతను ఎదురుగా చూస్తూ సేవ మరియు స్వ ఉన్నతి కంబైన్డ్ గా ఉంచుకోండి. కేవలం స్వ ఉన్నతే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి. స్వ ఉన్నతి స్థితితో సేవలో సఫలత ఎక్కువ లభిస్తుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతకు గుర్తు రెండింటిలో స్వయానికి స్వయము సంతుష్టంగా ఉండాలి. మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం కలగాలి. ఒకవేళ స్వయానికి కాని లేక ఎవరి సేవకైతే నిమిత్తమవుతారో వారికి సంతుష్టత అనుభవం లేకపోతే సఫలత తక్కువ లభిస్తుంది. శ్రమ ఎక్కువగా చెయ్యాల్సి వస్తుంది. సేవలో కానీ స్వ ఉన్నతిలో కానీ సఫలతను సహజంగా ప్రాప్తి చేసుకునేందుకు కావలసిన బంగారు తాళం చెవి ఏదో మీ అందరికీ తెలుసా? బంగారు తాళం చెవి నడవడిక, ముఖములో సంబంధ సంపర్కంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిర్మల వాణి. బ్రహ్మా బాబా జగదాంబను చూశారు కదా. ఇప్పుడు అక్కడక్కడ సేవా సఫలతలో పర్సంటేజ్ వస్తుంది. అందుకు కారణం ఏది కోరుకుంటారో, ఎంత చేస్తారో, ఎంతగా ప్లాన్లను తయారు చేస్తారో
వాటిలో పర్సంటేజ్ ఎందుకు వస్తుంది? బాప్ దాదా మెజారిటీ వారిలో ఈ కారణం చూశారు. అదేంటంటే సఫలత తక్కువగా రావటానికి కారణం ఒక్కటే మాట. అది ఏది? నేను. నేను అన్న పదాన్ని 3 రకాలుగా ఉపయోగిస్తారు. దేహి అభిమానంలో కూడా నేను ఆత్మను అని నేను అన్న పదం వస్తుంది. దేహ అభిమానంలో కూడా నేను ఏది చెప్తానో ఏది చేస్తానో అదే కరెక్ట్. నేను తెలివైన వాడిని. ఇది హద్దు యొక్క నేను నేను అన్నది. ఇలా దేహ అభిమానంలో కూడా నేను అన్నదొస్తుంది. మూడవది, ఎవరైనా దుఃఖంలో ఉన్నా కూడా నేను అన్నదొస్తుంది. నేను దీనిని చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేను దీనిని వినలేను, నేను ఇక్కడ ఇమడలేను. మరి బాప్ దాదా ఈ 3 రకాల నేను నేను అన్న పాటను చాలానే వింటూ ఉంటారు. నెంబర్ను తీసుకున్న బ్రహ్మా బాబా జగదాంబలలో ఈ విశేషత ఉంది. ప్రతికూల రూపంలోని నేను అన్న భావం వారిలో ఉండేది కాదు. అవిద్యులుగా ఉన్నారు. బ్రహ్మా బాబా ఎప్పుడు నేను సలహా ఇస్తాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా 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 చేయిస్తున్నారు, నేను చెయ్యటం లేదు. నేను మేధావిని కాదు, పిల్లలే తెలివైన వారు అనేవారు. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాత వారికి గుర్తుండే ఉండొచ్చు. జగదాంబ ఇదే అనేవారు, ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, నేను కాదు. నడిపించే బాబా నడిపిస్తున్నారు, చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానాలకు చెందిన నేను అన్న దాన్ని సమాప్తం చేసి ఉన్నతి చెందండి. సహజంగానే ప్రతి విషయంలో బాబా బాబా అన్నది వెలువడాలి, సహజంగా వెలువడాలి. బాబా సమానంగా అవ్వాలి అన్న సంకల్పమైతే అందరూ తప్పకుండా తీసుకున్నారు. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం రాయల్ నేను అన్న ఈ ఒక్క పదాన్ని కాల్చేయండి. అచ్చా, క్రోధం కూడా చెయ్యరు. క్రోధం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అన్న భావం వస్తుంది. హోలీని జరుపుకునేందుకొచ్చారు కదా. హోలీలో ముందేం చేస్తారు? కాలుస్తారు. నిజానికి అందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, బాబా ఆశల దీపాలు. కేవలం ఈ కాస్త నేను అన్న దానిని కట్ చెయ్యండి. 2 రకాలైన నేను అన్న దానిని కట్ చెయ్యండి. ఒక్క నేనును ఉంచుకోండి. ఎందుకని? బాప్ దాదా చూస్తున్నారు. అనేక మంది మీ సోదరి సోదరులు బ్రాహ్మణులు కాదు, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని పోగొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలను ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా నిస్సహాయులుగా అయిపోయారు, నిరాశావాదులుగా అయిపోయారు. కనుక ఓ దయార్థ హృదయుల్లారా, విశ్వ ఆత్మలకు ఆత్మలకు ఇష్ట దేవుల్లారా,
మీ శుభ భావన, దయా భావన, ఆత్మ భావన ద్వారా వారి భావనను పూర్తి చెయ్యండి. దుఃఖము, అశాంతితో కూడుకున్న వారి వైబ్రేషన్లను మీ వద్దకు రావటం లేదా? నిమిత్తాత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షం యొక్క కాండం వంటి వారు మా రక్షకులు ఎక్కడకు వెళ్ళారు, మా ఇష్ట దేవులు ఎక్కడకు వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకైతే వారి పిలుపులు చాలానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాశునివ్వండి. ధైర్యం అనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా, దృష్టే మీ పిచికారి కనుక మీ దృష్టి అనే పిచకారి ద్వారా సుఖం అనే రంగు చల్లండి, శాంతి అనే రంగు చల్లండి, ప్రేమ అనే రంగును చల్లండి, ఆనందం అనే రంగు చల్లండి. మీరైతే పరమాత్మ సాంగత్యపు రంగులోకి వచ్చారు. ఇతర ఆత్మలకి కూడా కాస్త ఆధ్యాత్మిక రంగును అనుభవం చేయించండి. పరమాత్మ మిలనమును, మంగళ మిలనమును అనుభవం చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయ మార్గాన్ని చూపించండి. కనుక స్వ ఉన్నతి కోసం ప్లాన్లు తయారు చేసుకుంటారు కదా. ఈ విషయంలో స్వయం పరిశీలన చేసుకుంటూ ఈ రాయల్ నేను అనేది రావటం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఈరోజు హోలీని జరుపుకోటానికొచ్చారు కనుక ఈరోజు దేహ అభిమానము మరియు అవమానానికి చెందిన నేను అనేది ఏదైతే వస్తుందో, దుఃఖంతో కూడుకున్న నేను అన్నదేదైతే వస్తుందో దానిని కాల్చేసి వెళ్ళాలి, తోడుగా తీసుకు వెళ్ళకూడదు అని బాప్ దాదా ఈ సంకల్పాన్ని ఇస్తారు. దేనినైనా కాలుస్తారు కదా, అగ్నిలో కాలుస్తారా? జ్వాలాముఖి యోగ అగ్నిని వెలిగించండి. వెలిగించటం వస్తుందా? జ్వాలాముఖి యోగం ఇది వస్తుందా లేక సాధారణ యోగం వస్తుందా? జ్వాలాముఖులుగా అవ్వండి. లైట్ మైట్ హౌస్. మరి ఇది ఇష్టమేనా? అటెన్షన్ ప్లీజ్. నేను అన్న దానిని కాల్చేయండి. బాప్ దాదా నేను నేను అన్న ఈ పాటను వినాల్సి వస్తుంటే స్విచ్ను ఆపేస్తారు. వాహ వాహ అన్న పాట వస్తుంటే సౌండ్ని పెంచుతారు. ఎందుకంటే నేను నేను అన్న దానిలో పెనుగులాట, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదు అని ప్రతి విషయంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడికి లోనైన కారణంగా టెన్షన్ వస్తుంది. బాప్ దాదాకు లగావ్ తనావ్ అంటే ఆకర్షణ, ఒత్తిడి మరియు స్వభావ్, నెగటివ్ స్వభావం మంచిగా అనిపించదు. వాస్తవానికి స్వభావము అన్న మాట చాలా మంచిది. స్వ యొక్క భావం, స్వయం యొక్క భావం, కానీ దానిని వ్యతిరేకంగా చేసేశారు. విషయాలు మిమ్మల్ని లాగకూడదు. మీ వైపుకు ఎవరిని లాగకండి. అది కూడా చాలా అలజడపరుస్తుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ
వారిని మీ వైపుకు లాగకండి. ఒత్తిడి సమాప్తమైపోతుంది. బాబా 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 ఇష్టమే కదా. ప్రతికూలమైన నేను అన్న దానిని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. తోడుగా తీసుకొని వెళ్ళకూడదు. రైల్లో బరువెక్కిపోతుంది. నేను బాబా వాడిని, బాబా నా వారు అన్నది మీ పాట కదా. అవును కదా. ఒక్క నేను అన్న దానిని పెట్టుకోండి. రెండు నేనులను అంతం చెయ్యండి. మరి హోలీని జరుపుకున్నారా? సంకల్పంలో కాల్చేశారా? ఇప్పుడు సంకల్పం చేస్తారు. సంకల్పం చేశారా? చేతులెత్తండి. చేశారా? లేక కాస్త కాస్త ఉంటుందా? కొంచెం కొంచెం ఉండటానికి అనుమతివ్వాలా? కొంచెం కొంచెం ఉండేదానికి అనుమతి కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కాస్తైతే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే మహావీరులు. అభినందనలు. సంతోషంలో నాట్యం చెయ్యండి. ఒత్తిడిలో కాదు, పెనుగులాటలో కాదు. అచ్చ, ఇప్పుడొక్క క్షణంలో మీ మనస్సులోని అన్ని సంకల్పాలని సమాప్తం చేసి ఒక్క క్షణంలో బాబా తోడు పరంధామంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన బాబా తోడు ఉన్నత స్థితిలో కూర్చోండి. బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులై విశ్వంలోని ఆత్మలకు శక్తుల కిరణాలను ఇవ్వండి. అచ్చ, నలువైపులా ఉన్న అతి పవిత్రులు, అతి ఉన్నతులైన పిల్లలకు విశ్వ కళ్యాణకారి విశేష ఆత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసన అధికారి పిల్లలందరికీ, బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు మనస్సుకి ప్రీతి పాత్రులైన వారికి మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాల సహితంగా నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. దూర దూరాల నుండి లెటర్లు, కార్డులు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా బాబ్దాదాకు సందేశం లభించింది. బాబ్దాదా ఆ పిల్లలని సన్ముఖంగా చూస్తూ కోటాను రెట్లుగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. వరదానం: తమ పూర్వజ స్వరూపపు స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా తయారు చేసే ఆధార ఉద్ధారమూర్త భవ. ఈ సృష్టి రూపీ వృక్షానికి మూల కాండం సర్వులకు పూర్వజులు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారం, కుల మర్యాదల ఆధారం, పద్ధతి వ్యవహారాలకు ఆధారం పూర్వజులైన మీరే. మీరే సర్వాత్మలకు ఆధారం మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వ ఆత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు సర్వశక్తుల ప్రాప్తి లభిస్తాయి. మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కావున అంత పెద్ద బాధ్యతగా భావిస్తూ
ప్రతి సంకల్పము మరియు కర్మను చెయ్యండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారంపైనే సృష్టి సమయము మరియు స్థితి యొక్క ఆధారం ఉంది. స్లోగన్: ఎవరైతే సర్వశక్తులు అనే కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యులు. అవ్యక్త ప్రేరణ పాయింట్: సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. 3 మాటల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువైపోతాయి. ఆ 3 మాటలు: 1 వై ఎందుకు, 2 వాట్ ఏమిటి, 3 వాంట్ కావాలి. ఈ 3 మాటలను ఆపేసి కేవలం ఒక్క మాటను మాట్లాడండి. వాహ్ అని అన్నట్లయితే కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. మరలా సంకల్ప శక్తి ద్వారా అనంతమైన సేవకు నిమిత్తులుగా అయిపోతారు. ఓం శాంతి.